బండప్రకాష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా 521 కోట్ల రూపాయల విలువ చేసే చేప పిల్లలు, రొయ్యలు పంపిణీ చేశారని చెప్పారు. అలాగే ఒక 2 లక్షల వరకు సభ్యత్వాలు ఇచ్చారని, మంత్రి పదవి లేదని మత్స్యకారుల గురించి మండలిలో మాట్లాడారు. ఈ చేప పిల్లలు సభ్యత్వాలు మరియు మంత్రి పదవి లేకపోతే ముదిరాజుల జీవితాలు బాగుపడవు అన్నట్లుగా వారి అభిప్రాయంగా కనబడుతోంది. దాదాపు 50 లక్షల జనాభాకు గత 10 సంవత్సరాల్లో ఖర్చు చేసిన 521 కోట్ల రూపాయలు మాత్రమే 30,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా చెబుతున్నారు. అది ఎవరికి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఆ డబ్బు ఎక్కడుందో వివరిస్తే బాగుండేది. పిట్టల రవీందర్ రాతలు, బండప్రకాష్ మాటలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఉపాధి కోల్పోయినట్టుగా కనబడుతోంది. మత్స్య పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని తమరి ద్వారా సభ దృష్టికి, గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురాదలుచుకున్నాను. సార్, గతంలో మత్స్య పరిశ్రమ నిర్లక్ష్యం చేయబడ్డ వ్యవస్థ. మేము చిన్ననాడు బయటికి వెళ్తే పాల కేంద్రంతో పాటుగా మత్స్య కేంద్రం కూడా ఉండేది. మిల్క్ బూత్ అండ్ ఫిష్ బూత్ పక్కపక్కకు ఉండి చేపలు అమ్మిన పరిస్థితి క్రమక్రమేణా అంతరించిపోయి చేపలు తెలంగాణలో దొరికాయనే పరిస్థితికి వచ్చి మిగతా ప్రాంతాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న దశ మనందరం చూసినాం. మరి తెలంగాణలో కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా నీటి వనరులు పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ అనే పథకాన్ని 2015లో అనౌన్స్ చేసి ప్రారంభించడం జరిగింది. దాని కింద దాదాపు 29,000 చెరువుల్లో 93 రిజర్వాయర్స్లో మరి కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో మాకు సొసైటీస్ కూడా 2014 నాటికి 2,100 సొసైటీస్ ఉంటే ఈనాడు 6,000 సొసైటీల వరకు కూడా పెంచుకోవడం జరిగింది. ఆనాడు 2 లక్షల సభ్యత్వాలు ఉంటే ఈరోజు 4,16,000 సభ్యత్వాలకు పెంపొందించడం జరిగింది. ఇన్నేళ్ల కాలంలో